వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఉద్ధవ గీతలోకి పునఃప్రవేశం. నిన్నటి వరకు మనం కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆత్మజ్ఞానానికి సంబంధించింది పొందటానికి మానవుడు ఒక బ్రాహ్మణుడి కథ ఆధారంగా సంపూర్ణ శరణాగతి మార్గంలో పరమాత్మని చేరి పరమాత్మలో ఐక్యమైపోయేటువంటి విధానాన్ని చాలా విపులంగాను వివరంగాను మనకి చెప్పడం జరిగింది. తరువాత దానిలో ఉన్నటువంటి ఒకే ఒక ముఖ్యమైనటువంటి రహస్యం ఏమిటంటే, ప్రతి మానవుడు తనకున్నటువంటి సర్వశక్తుల్ని కేంద్రీకరించి తన మనస్సుని ఆధీనంలోకి తెచ్చుకోవడం ఒకటే మార్గం. అలా ఎవడైతే మనస్సుని ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడో వాడు సుఖదుఖాలనేవి తెలియవు, కష్టసుఖాలనేవి తెలియవు, ఏవీ ద్వంద్వాలు లేవు వాడికి. ఎప్పుడూ ఒకటిగానే ఉంటాడు వాడు. తర్వాత నాకు ఈ ప్రపంచంలో మిత్రులు ఉన్నారు, శత్రువులు ఉన్నారు అనేటువంటి భావన కూడా అతనికి ఉండదు. సో ఆ విధంగా ఎల్లప్పుడూ ఆ శరణాగతి పొందినవాడు తనలోనే తాను నియుక్తుడై ఉండి ఎల్లప్పుడూ పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సో అది మనం అతని యొక్క ఈ బ్రాహ్మణుడి కథలో మనం నేర్చుకున్నటువంటి ఒక సందేశము, అనుభవము, సారము. కాబట్టి బ్రహ్మజ్ఞాన నిష్టలో ఉండటానికి మానవుడు ప్రయత్నం చేయాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? తన యొక్క మనస్సుని పరమాత్మ యందు లగ్నం చేసినప్పుడు మాత్రమే వీలవుతుంది, లేకపోతే లేదు. కాబట్టి ఈ విధంగా ఉండడం మార్గం అనేది ఆ బ్రాహ్మణుడి యొక్క కథ ద్వారా మనకి విపులంగా చెప్పడం జరిగింది. అయిన తర్వాత ఇప్పుడు ఈరోజు మనకి కొత్త విషయంలోకి వెడుతున్నాడు పరమాత్మ. ఏమిటంటే సాంఖ్యయోగము అనే దాని గురించి ఆయన వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సాంఖ్యము లేక సాంఖ్యయోగము అనే మాటకి మామూలుగా అర్థం ఏమిటంటే, సాంఖ్యము అంటే సంఖ్య అనగా లెక్కించడము, అలా అర్థం తీసుకోవచ్చు బాహ్యంగా. ఇది ఈ లెక్కించడము చేయడం అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే, నీవు మానవ జన్మ వచ్చిన తరువాత ఎవరెవరి సహాయాలతో ఈ శరీరం ఏర్పడిందో తెలుసుకుంటే అవన్నీ వాళ్ళు అప్పిచ్చినవనే సంగతి నీకు అర్థమవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది? నువ్వు ఒక అప్పు తీసుకుని ఇల్లు కట్టుకున్నావు. అప్పు అందరిది తీర్చేస్తేనే కదా నేను సొంతం అయ్యేది, మిగతా ఇల్లు మొత్తం. కాబట్టి ఇప్పుడు సాంఖ్యయోగం అనేటువంటి దాని ద్వారా మనకి చెప్పబోతున్నటువంటి రహస్యం ఏమిటంటే, నేను నాది అనుకుని భ్రమలో పడిపోయి ఈ శరీరంతో బంధుత్వాలు ఏర్పరచుకుని భార్య పిల్లలు సంసారము ఆస్తులు పాస్తులను చేస్తున్నావో ఈ శరీరమే నీది కాదు. ఏ విధంగా అనేటట్లయితే పంచమహాభూతాలు వాటి యొక్క నిజార్థానికి సగం అట్టే పెట్టుకుని మిగతా సగం శక్తిని మిగతా 4 పంచభూతాలకి ఇవ్వడం వలన మనలో 24 తత్వాలతో ఈ శరీరం ఏర్పడింది. సో రెండిటి కలయికతో ఇది ఏర్పడింది. ఉదాహరణకి మన యొక్క వాయువు ఆకాశము కలిపేటట్లయితే మన మనస్సు ఏర్పడింది. అలాగే అగ్ని జలము ఏర్పడితే కన్ను ఏర్పడింది. సో ఇట్లా అన్ని అవయవాలు 24 అవయవాలు ఏర్పడినాయి. సో ఈ 24 అవయవాల యొక్క ఆధారంతో వాళ్ళ అప్పు తీర్చేస్తే పంచభూతాలకి మిగిలేది 25ది ఒకే ఒకటి ఉంది. అదే పరమాత్మ, అదే నీవు. అర్థమైందా? ఎందుకని? పరమాత్మ యొక్క అనుగ్రహంతో ఈ జీవుడు అనేటువంటి వాడికి ఆ శక్తిని ఇవ్వబట్టి తన యొక్క చైతన్యాన్ని, ఈ చైతన్యం అనుభవించడం కోసం
ఈ 24 తత్వాలతో అప్పు తెచ్చుకున్న వాడితో ఈ శరీరం నడుపుకుని ఇతను భోగిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు ఇతను. అయితే వచ్చినటువంటి తన యొక్క మూలం ఎక్కడుందో అది మర్చిపోయి దీంతో పాటు మనం మమేకమైపోయి ఇదైపోతున్నాం. ఈ విషయంగా మీకు ఇంతకుముందు తత్వం అనేటువంటి మాట గురించి చెప్పినప్పుడు కొద్దిగా వివరంగా చెప్పడం జరిగింది. అన్నీ కూడా తత్ అనే దాంట్లోంచే వస్తున్నాయి. తత్ అంటే అది పరమాత్మ, త్వం అంటే నేను, అది నేను అనుకునేది ఒక మహావాక్యం. అంటే అనుభవపూర్వకంగా తనలో పరమాత్మ ఏ విధంగా ఉన్నాడో తెలుసుకున్న తరువాత నువ్వు చెప్పవలసినటువంటి మాట అది. ఉత్తిగా కూర్చుని రేగి చెట్టు కింద గుడ్డోళ్ళగా తత్వం 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 అనుకుంటే అది అయ్యేది కాదు. అనుభవం కావాలి. అనుభవం కావాలంటే ఒక గురువు కావాలి. ఆ గురువు నీకు బ్రహ్మజ్ఞానాన్ని నేర్పాలి. ఈ బ్రహ్మజ్ఞానం నేర్పినప్పుడు 24 తత్వాలతో ఈ శరీరం మొదట ఎట్లా ఏర్పడిందో నువ్వు తెలుసుకోవాలి. ఈ జ్ఞానం లేకుండా ఈ శరీరమే నేను అనుకున్నప్పుడు నువ్వు మనం దీంట్లోనే ఉండి ఈ అజ్ఞానంలోనే ఉండిపోతున్నాం. అందుకే ఇందాక చెప్పినప్పుడు కూడా ఈ సుఖదుఖాలు ఇవన్నీ కూడా ఎవరికి వస్తున్నాయి అంటే శరీరం అనుకున్న వాడికి భ్రమలు కలుగుతున్నాయి. ఆత్మకు అవి లేవు అనేది ఈ బ్రాహ్మడి కథలో మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని కంటిన్యూషన్లోనే ఈ సాంఖ్యం అనేదాన్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సాంఖ్యయోగము అనేదానికి వచ్చేటట్లయితే అసలు మామూలుగా సాంఖ్యం అంటే లెక్క అని అనుకున్నాం కదా. మొట్టమొదటి సృష్టి ప్రపంచం ఏర్పడక ముందు ఉన్నది ఒకే ఒకటి, అది పరమాత్మ. ఆ పరమాత్మలోంచి వచ్చినటువంటి శక్తి, ఆ చైతన్యంలోంచి వచ్చినటువంటి శక్తి 3 రకాలుగా పనిచేస్తుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. అంటే ఇచ్ఛాశక్తి అంటే ఒకటి కావాలనే సంకల్పం, పొందాలని అనుకోవడం, అది ఇచ్ఛాశక్తి. తర్వాత క్రియాశక్తి, దాన్ని ఏ విధంగా పొందటానికి కావాల్సిన పని చేయడం క్రియాశక్తి. ఏనా? సో ఈ రెండు చేయడానికి కావాల్సిన జ్ఞానం. అన్నం వండాలనేది ఆకలిస్తోంది నీకు, అన్నం వండాలి. అన్నం వండాలంటే అన్నం వండడానికి ఏం చేయాలో నీకు ఒక ఐడియా ఉండాలి కదా. జ్ఞానం, ఒక గిన్నె పెట్టాలి, నీళ్లు పోయాలి, ఎసరేయాలి, ఇవి చేయాలి, అన్ని పొయ్యలిగించాలి కదా. ఇవన్నీ ఉండాలి. ఈ జ్ఞాన శక్తి ఏదైతే ఉందో ఇది మూలం, ఆధారం అయింది. సో ఏ వ్యక్తి అయినా సరే ఒక పని చేస్తున్నాడంటే అతడికి ఆ చేస్తున్న పని పట్ల ఒక అవగాహన ఉంటేనే ఆ పని చేయగలడు. దానికి చెయ్యాలనే కోరుకుండాలి, చేసే విధానం తెలిసి ఉండాలి. సో పరమాత్మ నుంచి వచ్చినటువంటి చైతన్యం ఏదైతే ఉందో ఈ 3 రకాలుగా విడిపోయి ప్రాణులన్నీ కూడా పనిచేయడానికి పనిచేస్తాం. సో దీన్ని మనం తెలుసుకోవటానికి మనకి 3 అమ్మవారుగా మనకి చెప్పడం జరిగింది. లక్ష్మీ దేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి. సో ఈ విధంగా 3. మరి వీళ్ళకి భర్తలు ఉన్నారు కదా, వీళ్ళు 3 ఏమిటి చేస్తున్నారు? ఆయనలోంచి వచ్చారు, పరమాత్మ నుంచి. సో వీళ్ళ భర్తలుగా ఉన్నవారు వాళ్ళు ఏం చేశారంటే ఆయనలోంచి వచ్చినటువంటి 3 గుణాలకి ప్రతీకలుగా ఉన్నారు ఈ 3 సత్వరజస్తమో గుణాలు. సో ఈ 3 గుణాలు, ఈ 3 శక్తులు, ఈ 2 కలిసి చేస్తుంటే ప్రపంచంలో అన్నీ నడుస్తున్నాయి. ఇది లెక్క, అసలు లెక్క ఇది. తరువాత ఈ దీంట్లోంచి వచ్చినవే ఈ 3 శక్తులు 3 ఇదైన తర్వాత నీకు ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నీకు 3 రకాల అవస్థలు ఉన్నాయి. సంఖ్య కదా, సంఖ్య కదా మనకు కావాల్సింది. ఎట్లా వస్తున్నాయో ఇవన్నీ తెలుసుకుందాం ముందు. 3 అవస్థలు ఉన్నాయి. ఏమిటది? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఓకే, ఈ 3 కూడా త్వంకి సంబంధించినవి. మనం మొట్టమొదటిలో మాట్లాడుకున్నటువంటి తత్వం అనుకున్నాం కదా. ఈ 3 కూడా అనుభవాలు జీవికి. అయితే ఈ 3టిని తెలుసుకుంటున్నటువంటి ఒక శక్తి లోపల ఉన్నది, అదే తురియం అంటారు దాన్ని. సో ప్రతి 3టికి వెనకాల ఉండే అసలైంది ఏదైతే ఉందో అది పరమాత్మ. ఈ 24 తత్వాలకి వెనకాల ఉండేది ఏదైతే ఉందో ఆ ఒకటి పరమాత్మ. 25 ఏనా? సో ఈ 3 శక్తులు, తర్వాత 3 గుణాలు,
ఈ రెండిటి యొక్క సంయోగంతో ప్రపంచంలో అన్ని కార్యాలు నడుస్తున్నాయి. మనం అయితే ఇవి వాటంతట అవి చేసుకుంటున్నాయనే జ్ఞానంతో ఉండి నేను పరమాత్మ ప్రతినిధిని, నాకు ఇవన్నీ సంబంధం లేదు, ఇది నాది కాదు, ఇంద్రియాలు పని చేసుకుంటున్నాయని అనుకున్నవాడు జ్ఞాని. ఇది నాకు కావాలి, ఇది లేకపోతే నాకు నడవదు, ఇది ఉన్నది చాలదు, ఇంకా పెద్దది కావాలి, ఇటువంటి ఆలోచనలో వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, ఈ 3 గుణాలు 3 శక్తులు కలిసి మనం ప్రపంచంలో అన్నిటినీ కలుపుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ విధంగా పెడుతున్నాయి. 3 అవస్థలు అయిపోయినాయి కదా. తర్వాత మనలో మనకి 3 లోకాలు ఉన్నాయి. ఏంటది? భూలోకము, భూవర్లోకము, సువర్లోకము. నిన్న మనం చూసినప్పుడు చెప్పాం ఏమిటంటే, ఎవరైతే సత్వగుణ ప్రధానంగా ఉంటాడో వాడు దేవతాలోకాల్లోకి వాటికి వెడుతూ ఉంటాడని చెప్పేసి ఏమ్మా. తర్వాత రజోగుణంతో ఉన్నవాడు భూలోకంలో కానీ దానవలోకంలో కానీ ఉంటూ ఉంటాడని చెప్పాడు. అలాగే తమోగుణంలో ఉన్నవాడు రాక్షస లోకంలోకి వాటిలోకి వెళ్తుంటాడు, అధోలోకాలకు వెళ్తుంటాడు. సో ఈ 3 లోకాలు ఉన్నాయి. సో మనం ఎక్కడికి వెళ్ళాలనేది నువ్వు చేసే క్రియలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాబట్టి నువ్వే కర్తవ్యం. కానీ ఈ 3 లోకాలకి అధీనంగానూ అధిపతిగా ఉన్నటువంటి పైన ఉన్నాయని వేరే సత్యలోకం అని మనం దీంట్లో మాట్లాడుతున్నాం, మన దీంట్లో కఠోపనిషత్తులు. సో మానవుడు ఎల్లప్పుడూ పరమాత్మ స్మృతిలో ఉండి అక్కడే కూర్చుని ఉండేటట్టుగా అతను సత్యలోకంలో ఉంటాడు. అంటే ఏ విధమైనటువంటి మార్పులు కోరికలు ఏమీ లేకుండా అతను అక్కడే ఉండే అవకాశం ఉంది. సో అలా కాకుండా కోరికలతో వెళ్ళినాడు ఈ 3 లోకాల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. సో మన యొక్క మనుగడ, మన యొక్క భవిష్యత్తు, మనం ఎత్తవలసిన జన్మలు అన్నీ కూడా మనం చేసే కర్మలు బట్టే వస్తున్నాయి. నువ్వు ఏ విధంగా చేసుకుంటూ పెడితే ఆ విధమైనటువంటి కర్మకి రావడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తావు. తర్వాత ఈ శరీరాన్ని నువ్వు 3గా విభజించుకుంటే అండం, పిండం, బ్రహ్మాండం, మళ్ళీ ఇవి 3. అంటే ఆ 3 నెంబర్కి చాలా ప్రశస్తం ఉంది. సో మరి ఇంత నెంబరే, ఇది నంబరింగ్ ఇదే కదా. సాంఖ్యం అంటే నంబరింగ్ అనుకున్నాం కదా, మరి సాంఖ్యం ఇవన్నీ సంఖ్యే. సో 3 లోకాలు, 3 ఇవి ఉన్నాయి. సో అండము, పిండము, బ్రహ్మాండం. సో మానవులు జన్మించడానికి, పునఃసృష్టి చేయటము, ఇవన్నిటికీ దీనికి కింద నాభిస్థానానికి కిందగా ఉండేటువంటి మొత్తం అంతా కూడా అండం. అక్కడి నుంచే మనం జన్మ తీసుకోవడం అవన్నీ జరుగుతున్నాయి. నాభిస్థానం పైనుంచి ఇక్కడ బ్రుకుటి వరకు ఈ మధ్యస్థానం పిండం. సరే, సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇక్కడి నుంచి పుట్టావు, పెరుగుదల స్థితి, నిలబడి ఉండడము, అభివృద్ధి చెందడము, ఇవన్నీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకే జరుగుతున్నాయి. అన్ని ప్రపంచంలోనే సుమా, అన్ని ప్రపంచం. అయితే పరమాత్మ కూడా ఇక్కడి నుంచే ప్రయత్నం ఉంది, కానీ ప్రాముఖ్యత దేనికి ఉందంటే ప్రపంచంలో బతకడానికి ఉంది. అయితే 3వది బ్రహ్మాండం. ఇక్కడ కనుబొమ్మల పై స్థానం నుంచి సహస్రారం వరకు ఉండేటువంటి కొద్ది స్థానం ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మాండం అన్నారు. అయితే ఈ బ్రహ్మాండంలోంచి వచ్చేటువంటి ఆదేశాల అనుగుణంగానే ఈ 2 అండము, పిండము పనిచేస్తున్నాయి. కానీ మనం ఈ బ్రహ్మాండం యొక్క ఆదేశాలతో ఇది నడుస్తుందనేటువంటి స్పృహను కోల్పోయాం. అనగా మనం తత్వాన్ని మర్చిపోయి త్వంలో ఉంటున్నాం మనం. ఈ 2 త్వం. సో ఆ విధంగా సాంఖ్యం విభజన కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఇందాక మీకు చెప్పేటప్పుడు ఎవరికైనా కూడా జ్ఞానశక్తి చాలా అవసరం అని చెప్పని అనుకున్నాం కదా. ఆ జ్ఞానశక్తికి అవసరాన్ని తెలియవలసడానికి సూచనగానే పరమాత్మ అర్జునుడు విషాదయోగంలో ఉండి నేను తాతలను చంపాలా, గురువుల్ని చంపాలా, ఇవన్నీ ఎందుకు చేయాలా, దీనివలన వర్ణ సంక్రమం జరుగుతుంది, ధర్మం పోతుంది ప్రపంచంలో, అందువలన నేను చెయ్యను, వాళ్ళు ఒకవేళ చంపేస్తానని నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను,
లేదంటే అడుక్కు తింటాను అని ఇవన్నీ మాట్లాడాడు సేన మధ్యలోకి వెళ్ళిన తర్వాత కదా. సో అతన్ని ఇప్పుడు ఉద్యుక్తుని యుద్ధం అతని వలన అతను మొట్టమొదటిగా క్షత్రియుడు. క్షత్రియుడికి ధర్మయుద్ధం చేయడం అతని యొక్క స్వధర్మం అయింది. ఆ స్వధర్మాన్ని పాటించకుండా అతను భయపడి బాణాలు పారేసేటే కాదు, అతను స్వధర్మం చేసేట అతన్ని కార్యోన్ముఖుని చేయాలి, కర్తవ్య పరాయణత్వంలోకి తీసుకురావాలి. సో కాబట్టి అక్కడ అతనికి మొట్టమొదట్లో సాంఖ్యయోగం చెప్పాడు. ఎందుకు ఈ సాంఖ్యం గురించి మాట్లాడుతున్నానంటే అంటే సాంఖ్యయోగం చెప్పడంలో కృష్ణ పరమాత్మ యొక్క ఉద్దేశం ఏమై ఉండాలి అంటే, నాన్న నీవు ఈ శరీరంతో కనబడుతున్నటువంటి అర్జునుడు కాదురా తండ్రి, నువ్వు అర్జునుడు కాదు. ప్రతి మానవుడు ఎన్నో జన్మలు ఎత్తుకున్న తర్వాత వస్తున్నాడు. ఆ జన్మల వివరం శరీరం వదిలిపెట్టగానే వాడు మర్చిపోతున్నాడు. కొత్త శరీరంలోకి వచ్చి ఇదే మొదటిదని అనుకుని ఆ శరీరంతో మమేకమై తిరుగుతున్నాడు. కానీ నాకు మన ఇద్దరం కలిసి ఎన్ని జన్మల నుంచి వచ్చామో ఆ లెక్కంతా నాకు తెలుసు. అది సాంఖ్యం. ఆ లెక్కంతా నాకు తెలుసు. అందువలన నేను సూర్యుడికి చెప్పాను అనగానే ఇతను నవ్వడము, నవ్వినప్పుడు నీకు తెలీదురా, నువ్వు మర్చిపోయావు, నాకు గుర్తుందని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. అర్థమైందా? సో ఇక్కడ ఎందుకు ఇతనికి సాంఖ్యం చెప్పబడిందంటే, సాంఖ్యం అనగా ఆత్మజ్ఞానము, నేను ఎవరు అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడేది సాంఖ్యం. దాన్ని మొదట్లో ఏం చెప్పామంటే, మనకి ఒక కథ వినడానికి ఒక మామూలుగా ఏదైనా ఒక మంచి విషయం వినాలంటే మనకు ఒక కథ చెప్పాలి కదా, లేకపోతే తొందరగా అర్థం కాదు, నిద్ర వస్తుంది. విషయం పూర్తిగా సీదాగా చెప్పామనుకో కళ్ళు అంటుకుంటాయి. కాకుండా ఒక కథ రూపంలో చెప్పుకోవడామనుకో చాలా ఉత్సాహం చూస్తూ ఉంటాడు. అందుకని కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే, వాడికి మొట్టమొదటిలో ఈ డైరెక్ట్గా ఇది చెప్పకుండా సాంఖ్యయోగం అనేటువంటి దాని ద్వారా జ్ఞానశక్తిని అతనికి నింపడానికి ప్రయత్నం చేశాడు. అంటే నీవెవరు అనే సంగతిని మొట్టమొదట అర్జునుడికి తెలపడానికి ప్రయత్నం జరిగింది. ఎందుకని, నీవు నిష్కామమైనటువంటి కర్మ చేయవలసిన అవసరం ఉంది. తర్వాత యోగస్థ కురు కర్మాణి అని చెప్పడం జరుగుతుంది 48వ శ్లోకంలో. సో ఎందుకు ఈ మాట చెప్పాడు? యోగస్థుడివై కర్మ చెయ్యి, సమానత్వంతో ఉండు, సమాహితంగా ఉండు నువ్వు, అనగా వచ్చిన ఫలితంతో నువ్వు ఏమీ అవ్వకుండా నీ పని నువ్వు చెయ్యి అని చెప్పాడు. ఇది లెక్కే కదా, నువ్వు ఎట్లా ఉండాలి ఈ ప్రపంచంలో అనేది చెప్పడానికి. సో ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలు. ఎవడు కూడా నువ్వు చూస్తేనేమో యుద్ధం చేయడానికి బాణాలు పారేసి భీరువులాగా ఏడుస్తున్నావు, ప్రగల్భాలు మాత్రం చాలా గొప్పగా నేను పండితుడిని అన్నట్టుగా మాట్లాడుతున్నావు. నిజమైన పండితుడు అన్నవాడు ఎవడూ కూడా బతికున్నవాడు చచ్చిపోయారని కానీ చచ్చిపోయిన వాళ్ళు బతికున్నారని కానీ దేనికి ఏడవడరా నాయన అని చెప్పాడు. అది నిజం, జ్ఞానం అంటే అదని చెప్పాడు. కాబట్టి ఇక్కడ బాణం వేస్తే వాళ్ళు చచ్చిపోతారనేటువంటిది కేవలం నీ భ్రమ, నువ్వు భ్రమలో బతుకుతున్నావు, ఇది కాదు. కాబట్టి పండితుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటి? ఏది జరుగుతున్నా అన్నీ వాటి యొక్క దీని ప్రకారం జరుగుతున్నాయి, నియమాన్ని బట్టి. కేవలం నేను నిమిత్త మాత్రమే, నేను ఆయన చేతిలో పనిముట్టుని, అప్పచెప్పిన పని ఏదో నిష్కామంగా నేను చేస్తాను, ఫలితం ఆశించకుండా చేస్తాను. కర్మ చేసేటప్పుడు కోరికతో చెయ్యను, చేసిన తర్వాత ఫలితాన్ని ఆశించను. ఆ విధంగా చేసినప్పుడే నువ్వు సమాహితం చేసినట్టు అవుతుంది. అప్పుడు నీవు ఏమి చేసినా కూడా అది తప్పు అవుతుంది, ఎందుకంటే ఆ కర్మని నేను బంధించదు. మామూలుగా నీకు ఏదో కావాలి, ఇప్పుడు వీడిని కొట్టాలనుకున్నాను, నేను సాయిని నేను కొట్టాలనుకున్నప్పుడు నాలో క్రోధం ఉంది, కోపం ఉంది లేకపోతే. సో ఆ కోపానికి అనుగుణంగా వాడిని కొట్టినప్పుడు ఆ కొట్టిన పాపం ఏది ఉందో అది నన్ను అంటుకుంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. అలా కాదు, వాడు వచ్చి కూర్చుని ఏదో అల్లరి పని చేస్తున్నాడు, పిల్లవాడు కదా, స్వభావ సిద్ధంగా మామూలుగా చిన్నతనం కాబట్టి చేస్తాడు. రైట్ జైక్రా యాట్ అని కేకలేశాను, ఎయ్ కొడతాను, చెంపకొప్పలు కొడతాను అని ఒక ఇది చేశాను. ఇప్పుడు ఇందాక దానికి ఇప్పుడు దీనికి ఏమిటి తేడా ఉంది? ఇందాక నేను మామూలుగా వాడి మీద కోపంతో కొట్టాను, ఇక్కడ వాడి ప్రవర్తనను సరిదిద్దడానికి చేశాను, అంటే నా కర్తవ్యంగా చేశాను. కాబట్టి ఇప్పుడు నిన్ను కేకలేసిన పాపం ఒకవేళ ఉంటే అది నన్ను అంటదు.
ఎందుకని నేను ఒక మంచి ఫలితాన్ని ఆశించి నీ గురించి అర్థం వేశాను. ఇప్పుడు ఆశ్రమంలో నిదానికి మేము చేస్తుంది అదే. ఎవరినన్నా కేకలు వేస్తున్నామంటే కేవలం వాళ్ళ వలన జరిగే పొరపాటు సరిదిద్దడానికి తప్ప వ్యక్తిగతంగా వాళ్ళని ఏమి అనడానికి కాదు. ఆ తేడా అవతల వాళ్ళు తెలుసుకోవాలి, అది కొంతకాలానికైనా. సో అట్లా కర్తవ్యంగా నేను కేకలేసినప్పుడు ఆ పాపనన్ను ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాడు, అర్జునుడికి ఏం చెప్తున్నాడు ఇక్కడ సాంఖ్యయోగంలో, నానా నువ్వు చేసేప్పుడు చెయ్యి, కర్తవ్యం చేయకుండా ఉండే అవకాశం ఎవరికీ లేదు. కర్మ చేయకుండా ఉండే అధికారం కర్మణ్యవాధికారస్తే, కర్మ చేయకుండా ఉండే అధికారం ఎవరికీ లేదు. కర్మ ఫలితాన్ని ఆశించకు. కాబట్టి యుద్ధం చేయి, ఫలితంతో నీకు సంబంధం లేదు. అది ఏమి వాళ్ళన్నది పైన ఉన్నవాడు చూసుకుంటారు, నీకు అనవసరం అది. అర్థమైందా? కాబట్టి కర్మ చేయకుండా ఉంటానంటే నీవు నీ బాధ్యతను వదిలేస్తున్నావు, నీ స్వధర్మాన్ని వదిలేస్తున్నావు. దానికి అంటే అతని మీద పెట్టుకుని జ్ఞానం చెప్పాడు మనకి. యాక్చువల్గా నీవు ఇప్పటివరకు నువ్వు చాలా పెద్ద తురుంకానువని అనుకున్నారు, అందరూ అనుకుంటున్నారు బయట, అందరూ కూడా 2 చేతులతో బాణాలు వేస్తావు, అది గొప్పవాడు అని చెప్పి. ఇప్పుడు నువ్వు బాణం బారేసి కూర్చున్నావు అనుకో, ఇడిత్తి ప్రవకల్లో వేదవరా, ఇడికి ఏం రాదురా అని అంటారా అనరా? కాబట్టి నువ్వు యుద్ధం చేసి చచ్చిపోవడం దానికన్నా బెటర్ రా ఈ మాట పడతాం కన్నా అన్నాడు. అంటే నీలో ఆ కర్తవ్య పాలన చేయటానికి కావలసినటువంటి ఉత్సాహాన్ని పెంచడానికి ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. అంటే ఏమిటి చెప్తున్నాడు ఇంది, దానిలో ఇండైరెక్ట్గా ఉన్న అర్థం ఏమిటి? నీ డ్యూటీ నువ్వు చేయాలి, యుద్ధం చేయి. యుద్ధం చేసిన తర్వాత చచ్చిపోతావా, వీర స్వర్గం ఆటోమేటిక్గా వస్తుంది. క్షత్రియుడికి యుద్ధంలో చనిపోతే స్వర్గం డైరెక్ట్, వాడు పాపపుణ్యాలతో సంబంధం లేదు. అర్థమైందా? లేదు ఓడిపోయావు, మనం గెలిచావు అనుకో, చచ్చిపోయావు, ఓడిపోయావు, వెళ్ళి చచ్చిపోయావు, స్వర్గానికి వెళ్ళు. లేదు గెలిచావు, ఈ సామ్రాజ్యం అంతా పరిపాలించుకో హాయిగా. సో 2 విధాల లాభం నీకే ఉంది. కాబట్టి ఛాన్స్ వదులుకోవద్దు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటి? నేను చేస్తున్నాను అనుకుని చెయ్యకు. ఇది నాకు అప్పచెప్పబడిన డ్యూటీ, ఇది నేను చేస్తా అనేటువంటి దాని ద్వారా నువ్వు ఆత్మవి. నీకు పట్టుకోవటాలు, చేసుకోవటాలు, కర్మ అంటుకోవటాలు అవేమీ లేవు. కేవలం శరీరాన్ని పైన తొడుక్కుని ఉన్నావు నువ్వు, అంతే. నువ్వు నా ప్రతినిధివి, ఆత్మవి. నువ్వు నేను కలిసి ఎన్నో జన్మలు ఎత్తుతున్నావు, ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఈ జన్మలో నీ చేత ఈ పని చేయించడం నా డ్యూటీ, అందుకోసం నేను డ్యూటీ చేయమంటున్నాను. కాబట్టి నీ డ్యూటీ నువ్వు చెయ్యి అనే విధంగా చెప్పటానికి, ఆ విధంగా కర్మ చేసినప్పుడు నిన్ను అవి అంటుకోవు, అప్పుడు నీకు నైష్కర్మ్య సిద్ధి లభిస్తుంది అని చెప్తున్నాడు. అంటే అసలు కర్మ చెయ్యనట్టుగా అయిపోతావు నువ్వు అని చెప్తున్నాడు. యుద్ధం చేసావు కానీ నీకోసం చేయలేదు, ధర్మంగా చేసావు, స్వధర్మాని కోసం చేసావు. క్షత్రియుడిగా ధర్మయుద్ధం చేయడం నీ బాధ్యత, అది చేసావు, ఫలితంతో నీకు సంబంధం లేదు. అప్పుడు నీవు ఇంతమందిని చంపినా కూడా ఆ పాపం నిన్ను అంటుకోదు అని చెప్పడానికి ఇంత దూరం తీసుకొచ్చాడు. సో వీడి పేరు పెట్టుకుంటూ సాంఖ్యయోగాన్ని అందులో కలిపి, మామూలుగా మనం అదేంటి పిజ్జా బర్గర్ తింటూ కోకోకోలా తాగుతామే అట్లా అన్నమాట. సో ఆ విధంగా 2 కలేసి చెప్పుకుంటూ పెడుతున్నాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? కథలాగా చెప్పకపోతే వీడికి వెళ్ళదు. అర్థమైందా? పిజ్జా తింటేనే కోకోకోలా తాగుతాడు, కాబట్టి పిజ్జా పెట్టాలి. సో ఆ విధంగా సాంఖ్యం అంటే ఏమిటి అనేది, మన యొక్క కర్తృత్వం ఏమిటి, నీ నిజస్వరూపం ఏమిటి, నువ్వు ఆత్మవై ఉన్నావు. ఆత్మకి తావు లేదు, దాన్ని చంపేవాడు లేడు, అది సచ్చేది కాదు, అది ఒకని సంపదు. సో అది ఎల్లప్పుడూ నిర్వికారంగా ఎల్లప్పుడూ అంతటా ఉంది. ఆత్మ నీలోనూ ఉంది, నువ్వు ఆత్మలోనే ఉన్నావు. ఈ దృష్టితో పని చెయ్యి అని చెప్పుకుంటూ వెళితే, తర్వాత ఇలా చేయడం వల్ల నీకేమవుతుందంటే, ఇప్పుడు వరకు వాడికి మోహం ఏమిటి, తాతగారిని గురువుగారిని నమ్ముతున్నాను అనుకుంటున్నాడు కదా, మోహం. ఆ మోహం అనే ఊబి నుంచి నువ్వు బయటకు వస్తావు. అంటే అక్కడ అర్జునుడు చెప్తున్నాడు, మనకు కూడా అదే, నా భార్య, నా పిల్లలు, నా మొగుడు, నా సంతానం, నా ఇల్లు, నా వాకిలి, ఈ మోహం ఉందే, దీనిలోంచి బయటికి రమ్మంటున్నాడు. వచ్చాం ఈ జన్మకి, ఏం అనుమానమే లేదు. నీ భార్యను అనుకోవద్దని అంటలా, కానీ ఎంతవరకు ఉండాలి అంతవరకు.
ఒక్కటి ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకోండి, మన రామకృష్ణ పరమహంస గారు కూడా చెప్తారు ఏమిటంటే, నువ్వు ఇందరితో ఎంతమందితో కలిసి ఎన్ని చేస్తున్నా సరే నీవు ఎల్లప్పుడూ ఒంటరే. ఈ ప్రపంచానికి ఒక్కడివే వచ్చావు, ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోయేది ఒక్కడివే. నీకు ఎల్లప్పుడూ తోడుగా నీడగా నిన్ను విడిచిపెట్టకుండా ఛాయామాత్రంగా కూడా నీ వెనకాల ఉండేవాడు పరమాత్మ. కాబట్టి ఏకాంతంలోకి వెళ్ళినప్పుడు పరమాత్మ నీవు తప్పితే నాకెవరూ గతి లేదు, ఈ మొగుడు అనేవాడు బయటవాడు, వీడు అసలు మొగుడు నువ్వు నా లోపల ఉన్నావు, నిన్ను నమ్మి నేను వదిలిపెట్టుకోవడానికి వీలు లేదు నాకు, కాబట్టి నువ్వే నన్ను రక్షించు అని ప్రార్థించమని చెప్తాడు ఆయన. సో ఆ దృష్టితోనే అర్జునుణ్ణి యుద్ధం చేయమన్న విషయంగా చెప్పటానికి మొట్టమొదట్లో ఈ సాంఖ్యయోగాన్ని ఒక ఉపకరణంగా తీసుకుని అతడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు. అర్థమైందనా? సో ఇంత ఇదిగా చెప్పుకున్న తర్వాత ఇంత చెప్పిన తర్వాత సమత్వ బుద్ధి ఉన్నవాడు పుణ్యపాపాలు రెండింటినీ కూడా ఈ లోకంలో వదిలేస్తాడు, వాడికి ఏవి అంటుకోవు. అది చేయడం వల్ల ఏమవుతుంది, కర్మఫలాలు వాడిని అంటుకోవు. నువ్వు ఇది పుణ్యమా పాపమా నువ్వు అనుకుంటూ చేస్తేనే కదా తెలిసేది. నేను నా డ్యూటీ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఏమీ అంటది నిన్ను. ఎందుకని నీ దృష్టి ఆశ్రమంలో నీకు ఇచ్చిన డ్యూటీ చేయడం వరకే నువ్వు అనుకుంటున్నావు. అర్థమైందా? సో ఆ విధంగా చేసుకున్న పడుతుంది. తర్వాత ఈ సమత్వ బుద్ధి రూపమైన యోగం అనగా సాంఖ్యం. సో కర్మ యోగస్థ కురు కర్మ అని. సో యోగస్థుడివై కర్మ చెయ్యి, అదే యోగం అని అనబడుతోంది. సమత్వ బుద్ధితో కర్మ చేయటమే యోగం అని అనబడుతోంది, మిగతావి కాదు. సో ఈ విధంగా చేయమని చెప్పి మనకి ఆయన చెబుతూ ఈ సమత్వ బుద్ధితో కర్మ చేసుకుంటూ ఉండడమే అత్యంత ఉన్నతమైనటువంటి విషయము. సకామంగా చేసే కర్మ చాలా హీనమైంది అని చెప్పి కూడా మనకి చెప్పడం జరిగింది. తర్వాత సో ఇంతవరకు ఇవన్నీ చెప్పడం భగవద్గీత. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి భగవద్గీత మనం చేశాం కాబట్టి మొట్టమొదట్లోనే కృష్ణుడు అర్జునుడికి సాంఖ్యయోగాన్ని ఎందుకు చెప్పాడు అంటే అక్కడ జ్ఞానశక్తి వాడికి ఇవ్వడం కోసం చేశాడు. నీకు కూడా సపోజ్ ఇది ఉంది, సరే ఏవో ఒక ఐటెం ఏదో చేయాలనుకున్నాం, నీకు అన్నీ వచ్చు, కానీ ఆ ప్రత్యేకమైన ఐటెం చేయటం విషయంలో నీకు జ్ఞానం లేదు, అంటే నీకు తెలియదు. అమ్మ అదేందో నాకు తెలియదని అన్నారు, తప్పేం లే. అప్పుడు అమ్మగారు ఏం చేసింది, అమ్మ ఇటు చేయాలి అని ఏ విధంగా చేయాలో నీకు రకరకాల అన్నీ దాంట్లో స్టెప్పులన్నీ నేర్పింది. అప్పుడు ఏమైంది, నీవు నెక్స్ట్ టైం చేయాలంటే అది చేయడానికి కావాల్సిన జ్ఞానం నీ దగ్గర ఆల్రెడీ వచ్చేసింది, అనగా నీకు జ్ఞాన శక్తి నీకు ఇవ్వబడింది. సో అర్జునుడికి యుద్ధం చేయడానికి కావలసినటువంటి మొట్టమొదటి మందుగుండు సామాన్ ఏమిటంటే ధైర్యంతో వాడిని ఉంచడం. కాబట్టి నేను ఈ అర్జునుడనే శరీరం కాదు నేను, కాబట్టి నేను ఆత్మని, పరమాత్మ ప్రతినిధిని, నాకు ఇవ్వబడిన డ్యూటీ నేను చెయ్యాలి. క్షత్రియుడిగా పుట్టాను, కాబట్టి ఈ క్షత్రియ క్షాత్రధర్మాన్ని పాటించవలసిన అవసరం ఈ శరీరానికి ఉన్నది, కాబట్టి నేను క్షాత్రజ్ఞుడిగా నేను యుద్ధం చేస్తాను అనేటువంటి నమ్మకము విశ్వాసం వాళ్ళు చేసి నిష్కామంగా పనిచేసేటట్టుగా వాడిని తయారు చేయడం కోసం అక్కడ ఈ సాంఖ్యయోగాన్ని ఆయన ఉపయోగించుకోవడం జరిగింది. కొద్దిగా నాకు తెలిసినంత వరకు దీన్ని మనకు అర్థమయ్యే భాషలో చెప్పడానికి ప్రయత్నం జరిగింది. సరే, ఇప్పుడు ఉద్ధవ గీతలోకి వచ్చేటప్పటికి ఇక్కడ ఉద్ధవుడికి ఏం చెబుతున్నాడో మనం చూడాలి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకని ఉద్ధవుడికి చాలా ఆఖరి రోజుల్లో చెప్పాడు, అర్జునుడికి యుద్ధం సమయంలో చెప్పాడు. ఇంత వివరణగా చెప్పడానికి కుదరలేదు ఆయనకి పాపం. అందుకని యుద్ధం జరుగుతోంది కాబట్టి కొంత వాడిని యుద్ధం చేయడానికి ఉద్యుక్తుణ్ణి చేయడానికి మాత్రమే ఆ సాంఖ్యాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. అక్కడ అసలు నిజంగా సాంఖ్యం అంటే ఏమిటనేది అంత వివరంగా ఆయన లోపలికి వెళ్ళలా. కేవలం నువ్వు ఆత్మస్వరూపానివి కాబట్టి నువ్వు నిష్కామంగా కర్మ చేయి, అకర్ముడుగా మారిపో, కర్మ సన్యాసంలో ఉండు అని ఈ విధంగా చెప్పుకుంటూ తీసుకెళ్ళిపోయి అతన్ని దోవలోకి తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ ఉద్ధవ గీతలోకి వచ్చేప్పటికీ ఇక్కడ పరమాత్మ ఉద్ధవుడికి చెప్తున్నాడు. మరి మొన్న మనం మాట్లాడుకున్నప్పుడు
అర్జునుడికి చెప్పినటువంటి భగవద్గీతలోను ఉద్ధవుడికి చెప్పినటువంటి ఉద్ధవ గీతలోనూ తేడా ఉందనే విషయం మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ కర్తవ్య పారాయణత్వం చెప్పబడింది భగవద్గీతలో మెయిన్గా మనం మాట్లాడేటట్లయితే. ఇక్కడ ఉద్ధవ గీత పుట్టినప్పటి నుంచి అతడు భక్తుడు, జ్ఞాని ఉద్ధవుడు. కాబట్టి అతనికి జ్ఞాన మార్గము, రెండోది ఆ జ్ఞాన మార్గాన్ని సంపూర్ణ శరణాగతితో పొందడం, పరమాత్మతో ఐక్యమైపోవడం అనేది అతనికి చెప్పబడుతోంది. అక్కడ కూడా ఈ సాంఖ్యం ఉపయోగపడుతుంది. అందుకని అతనికి సాంఖ్యయోగం చెప్తున్నాడు. ఏతత్సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్.